రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి తన ప్రేమ సందేశాన్ని ఒక పురోహితుడి ద్వారా పంపించింది కదా, ఆ ప్రేమ సందేశం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రేమ సందేశము ప్రతి వారు కృష్ణుడికి పంపించాల్సిందే. దాని ప్రత్యేకత అదే. రుక్మిణి పంపించటంలోని ఆంతర్యము అదే. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం అంటూ ఆదిశంకరులు గురుపాదుకా స్తోత్రాన్ని తెలియజేశారు. గురుపాదుకా స్తోత్రానికి రుక్మిణి యొక్క ప్రేమ సందేశానికి ఏమిటండి సంబంధము అంటే, రుక్మిణి అంటే ప్రతి జీవుడిలో ఉన్న ఆత్మస్వరూపం. ఆ రుక్మిణికి 5 సోదరులు ఉన్నారు. రుక్మి, రుక్మికేతువు, రుక్మిరథుడు, రుక్మిబాహు, ఇలా ఈ 5 సోదరులే నీ పంచ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ ఏం చేశాయి? రుక్మిణి తీసుకెళ్ళి శిశుపాలుడికిచ్చి చేది దేశపుర చేది ఎంతసేపు తొలుస్తూ ఉంటాడు. ఇంద్రియాలన్నీ నిన్ను అనుభవించు, సుఖములను అనుభవించు అని ప్రేరేపిస్తుంటాయి. శిశువులాగా పరిపాలిస్తూ ఉంటాయి. అందుకే శిశుపాలుడు వాడు. అక్కడికిచ్చి వివాహం చెయ్యమంటే మరి ఈ వికారం నుంచి బయటపడాలంటే నీకెవరు సహాయం చేస్తారు అంటే పరమాత్మ ఒక్కడే రక్షణ చేయగలుగుతాడు. మరి ఆ పరమాత్మను నీకు తెలియజెప్పేది ఎవ్వరు? నీ ప్రేమ సందేశాన్ని పరమాత్మ ద్వారా తీసుకువెళుతూ ఎలా తీసుకువెళ్లాలో నీకు చెప్పేదెవరు? అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడు. నీలో ఒక అగ్ని ఉన్నది, దాన్ని ప్రోధన చేసి దాని యొక్క విశేషతను నీకు తెలిపి నీ జీవితాన్ని సంస్కరిస్తూ నీకు ముందుకు మార్గాన్ని చూపించేటువంటి అద్భుతమైన శక్తి యుక్తి కలిగిన వాడే గురువు. అందుకే రుక్మిణి తన ప్రేమ సందేశాన్ని అగ్నిజ్యోతనుడనే గురుమూర్తి ద్వారా పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుడికి చేరవేసింది. అలా ఈ అనంత సంసార సముద్ర సాగరంలో గురు భక్తిని, గురు పాదుకను నావగా చేసుకొని వైరాగ్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా నువ్వు ఆవిష్కరింపబడాలి అంటే, అవతరించాలి అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీకు తెలియజెప్పగలిగిన గురువును ఆశ్రయించగలగాలి. దేవుడైన చూపలేడు ఒక్క గురువును, గురువొక్కడే చూపగలడు దేవదేవుని అని మనం ఆ స్వామి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి గురు పాదుకలను ఆధారంగా ఆశ్రయంగా చేసుకోగలిగినప్పుడే అద్భుతాన్ని ఆవిష్కరించగలుగుతాం.